ఇండియా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. టీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చి మంత్రులు కాలేదా అని ప్రశ్నించారు మేయర్ విజయలక్ష్మి. ఇప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్లు తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే తనకు నవ్వు వస్తుందన్నారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా రాజకీయ అజెండాతో బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు వచ్చారని ఆరోపించారు. ఒక ఎజెండా ప్రకారం వస్తే ఈ రోజు ఆ బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, ఇవాళ వాళ్ళు బిహేవ్ చేయడము చాలా అంటే అసలు ఎవ్రీ కార్పొరేటర్కి ఒక సిగ్గు మాకు జరిగేదే 3 నెలలకి ఒక్కసారి కౌన్సిల్ సెషన్ జరిగేది 3 నెలలకి ఒకటేసారి. మీరు రిజైన్ చేయాలా మీ నాన్నగారు లాగా అంటే అది వేరే, లోక్సభ వేరే, మరి బీఆర్ఎస్ పార్టీ లోపల ఎందరు రిజైన్ చేసి అదే మీకు తెలవాలి. ఇంకా మళ్ళీ నన్ను రిపీట్ చేయనియద్దు. ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా మరి ఇతర పార్టీల నుంచి వచ్చి రిజైన్లు చేయకుండా ఎమ్మెల్యేలుగా కంటిన్యూ అవ్వకుండా మినిస్టర్ లాగా బాధ్యతలు వహిస్తూనే మరి ఈ రోజు వాళ్ళు కౌన్సిల్ లోపల కూర్చుని ఒక మేయర్ని డిప్యూటీ మేయర్ని మీరు రిజైన్ చేయమంటుంటే నాకు కొంచెం